హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేమైతే చేపలు ఇగురు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చేపలు ఇగురుకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపలు అయితే బాగా కడుక్కొని తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకొని అయితే 5 మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయిన తర్వాత అయితే కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేడయిన తర్వాత అయితే ఫ్రెండ్స్ నేను అయితే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ తీసుకొని మిక్సీ వేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లోనే జీలకర్ర కూడా వేసాను. రెండు కలిపి పేస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇదైతే ఆనియన్స్ అయితే చాలా రెడ్గా అవ్వాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఇలా వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇలా రెడ్గా అయితే వచ్చేయాలి. రెడ్గా వచ్చిన తర్వాత నేనైతే 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక్కొక్కసారి చాలా బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అనేది అయితే మొత్తంగా పోవాలి ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయిన తర్వాత ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత అయితే చిటికెడి పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిటికెడి పసుపు వేసుకోండి. 1 స్పూన్ ఏమో సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే నేను కారం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే స్పైసీ తక్కువగా తినే వాళ్ళు అయితే 1/2 టీ స్పూన్ వేసుకోండి. మేమైతే స్పైసీ ఎక్కువగా తింటాం కదా, అందుకని 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయితే అలా పెట్టండి ఫ్రెండ్స్. బాగా అది కూడా కారం స్మెల్ కూడా పోయేంత వరకు ఒక 1 మినిటే ఫ్రై అయ్యే వరకు పెట్టండి ఫ్రెండ్స్. 1 మినిట్ ఫ్రై అయితే అయిన తర్వాత బాగా దీని తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత 1 మినిట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత అయితే బాగా మరిగిన తర్వాత అయితే నేనైతే ఫిష్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫిష్ అయితే వేసుకున్న తర్వాత అయితే ఫ్రెండ్స్ ఒక 2 మినిట్స్ అలా పెట్టండి. అలా పెట్టిన తర్వాత అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి ఇటు సైడ్ కూడా తిప్పండి. మొత్తం ముక్కలన్నీ తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకున్న తర్వాత అయితే నేనైతే జీలకర్ర పొడి అయితే కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత అయితే నేను వాటర్ వేస్తాను ఫ్రెండ్స్. వాటర్ అయితే వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అయినా పెట్టాలి ఫ్రెండ్స్. 3 మినిట్స్ అయిన తర్వాత అయితే మూత అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. 3 మినిట్స్ మూత వేసుకున్న తర్వాత మూత అయితే తీసి చూసాం ఫ్రెండ్స్. తీసి చూస్తే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చివరిలో అయితే కొత్తిమీరతో ఇంకోసారి గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియోస్ కదా, కొద్దిగా తెలుగు కూడా రాంగ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.